ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక సంగతులు ప్రభు మనతో మాట్లాడగా వింటూ ఉన్నాం. ఆయన వినిపిస్తున్న సంగతులను బట్టి జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం వింటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయింది. ఇకను ఏమి చెప్పుదునో, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు, అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమమేడమైన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మరి ఇచ్చిన ఈ మంచి సమయానికై కృతజ్ఞతలు. మీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచి నాయన మీ పిల్లలుగా నాయన మీకు కలిగిన సమస్తానికి వారసులుగా చేయబడిన మాతో మీరు స్పష్టంగా మాట్లాడుతున్నందుకే వందనాలు. మీ వారసులమైన మీరు మాకు ఏమేమి సిద్ధం చేశారు వాటన్నిటిని మీ ఆత్మ ద్వారా తెలియజేస్తున్నందుకే మీ కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నారు. వాక్శక్తిని మీ సేవకునికి అనుగ్రహించి క్రీస్తును గూర్చిన సంగతులు తెలియజేస్తున్నారు. అందుకు స్తోత్రాలు. జీవింపజేసే సంగతులు, మా జీవమైన క్రీస్తును గూర్చిన సంగతులు దయచేయమని యేసుప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం చదువుకునే భాగంలో 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిరి. విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. ఎందుకు అనంటే 6వ వచనం చదవండి. ఇక్కడే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చూసారా, వీరు విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారనంటే సాక్ష్యం ఇస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడే, లేదా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు వీరి గురించి. ఏమని? వారు ఎలా జీవించారో ఆ జీవితం ద్వారా వారు ఏమేమి
జయించారో వాటి గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే వారు నాకు ఇష్టలు అంటున్నాడు. ఎలాగనా అంటే విశ్వాస మూలంగా జీవించి దేవుని సంతోషపరిచారు. దేవుడు ఒక విశ్వాసిని ఎలా జీవించాలని కోరుకున్నాడు అలా జీవించి దేవుని సంతోషపెట్టారు. కాబట్టి దేవుడే వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట మనం చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని సంగతులు చదువుతాం చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూసారా, పౌలు ద్వారా ప్రభు ఇక్కడ రాయించిన సంగతుల్లో అందరూ ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. అందరూ రక్షించబడ్డారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చుట అంటే అందరూ పస్కాను ఆచరించి బయటకు వచ్చారంటే అందరూ రక్షించబడ్డారు, అందరూ విడిపించబడ్డారు. కానీ అందరూ విశ్వాసంలో కొనసాగలేదు. రక్షించబడటానికి అందరూ విశ్వసించారు. ఇలా అంటున్నాను జాగ్రత్తగా ఉండండి. ఐగుప్తులో ఉన్నప్పుడు బయటికి రావటం కొరకు అందరూ పస్కాను ఆచరించారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ తాము ఎలా బయటకు వచ్చామో మర్చిపోయి జీవించారన్నమాట. మనకు ఒక సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం. సో వారు తమ్మును బయటకు తీసుకొచ్చిన తమ దేవుడైన యెహోవాను విసర్జించారు. సో కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే బయటికి రావడానికి వాక్యాన్ని విన్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన స్వాస్థ్యం కొరకు నడిపిస్తున్నప్పుడు వాక్యం వెళ్ళాలి. బయటకు తీసుకొచ్చింది ఆయనే, స్వాస్థ్యాన్ని అప్పగించేది ఆయనే. దీన్నే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడు, రేపు మనం వింటాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు అని అన్నాడు. విశ్వాసమునకు కర్త అంటే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినాడు. కొనసాగించేవాడు అని అంటే స్వాస్థ్యం కొరకు నడిపించేవాడు. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు ఎవరో, బయటకు వచ్చిన తర్వాత తాను చెప్పిన స్వాస్థ్యం దగ్గరికి నడిపించేది ఆయన. ఎందుకు? ఈ రెండు వాగ్దానాలే. ఆదికాండం 15వ అధ్యాయంలో వారు నేను బయటికి తీసుకొస్తానని అబ్రహాంతో చెప్పింది, నీ 4వ తరం వారు మళ్ళీ ఎక్కడికి వస్తారు, వారు నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పింది దేవుడే. ఈ దేశాన్ని, నువ్వు సంచరించిన ఈ దేశాన్ని నీ పిల్లలకి నిత్య స్వాస్థ్యంగా నీ సంతానానికి ఇస్తానని చెప్పింది ఆయన. అంటే ఐగుప్తులోంచి బయటకు తీసుకొస్తానని చెప్పింది వాగ్దానమే. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత వారికి స్వాస్థ్యం ఇస్తాను అన్నది కూడా వాగ్దానమే. ఈ రెండు వాగ్దానాలు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎవరికి చేశాడు? అబ్రహాముకు చేశాడు. ఎవరి కొరకు చేశాడు? తన పిల్లల కొరకు చేశాడు. వాగ్దానం ఆయన చేస్తే నెరవేర్చే పని ఎవరిదే? ఆయనదే. వాగ్దానం ఎవరు చేశారు? ఆయనదే నెరవేర్చవలసిన పని. అయితే బయటకు వచ్చే వరకు నమ్మారు. బయటకు వచ్చిన తర్వాత వీరి విశ్వాసాన్ని బట్టి కాక శరీరాన్ని బట్టి జీవించారు. దాన్ని ఏమన్నాడు చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయములో పానం చేశారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి అని అన్నాడు. అంటే ఆ పైన ఏం రాశాడు? అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ మేఘంలో సముద్రంలో బాప్తిస్మం పొందారు.
ఇలా అనుకుంది. అందరూ రక్షించబడ్డారు, అందరూ ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్పంపులు పొందుతున్నారు. కానీ అందరూ విశ్వాసంతో ఉన్నారా అని అంటే అందరూ విశ్వాసంలో లేరు. అందరూ విశ్వాసంలో లేరు. అందరూ రక్షించబడ్డారు కానీ అందరూ విశ్వాసంలో లేరు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. దేవునికి ఇష్టలుగా లేరంటే ఏం చదువుకున్నా? హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఇదే విశ్వాసము రక్షించబడిన తర్వాత కొనసాగింపు విషయమైన విశ్వాసం. ఇదే కొనసాగింపు విషయమైన విశ్వాసం. మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన వాడే మమ్మల్ని స్వాస్థ్యానికి చేర్చేవాడు. స్వాస్థ్యాన్ని మాకు అప్పగించేది కూడా ఆయన పనే. ఇందులో కూడా మా పనేమి లేదు. ఐగుప్తు నుంచి బయటకు రావడానికి మా పనేమి లేదు. ఎర్ర సముద్రం దాటే విషయంలో మా పని లేదు. మారణ మాధుర్యం చేసే విషయంలో మా పని లేదు. ఎక్కడ మా పని లేదంటే ఆయన ఈ ప్రత్యేకమైన పిలుపులో మా ప్రమేయం లేకుండానే మా పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. మా పని ఏంటి? ఆయన మాకు ఇచ్చిన మాటను బట్టి మేము సాగిపోవటం, ఆయన నోటి మాటను బట్టి మేము సాగిపోవటం, అదే మా పని. అది ఎరగాల విశ్వాసం. కార్యాలు చేసే పని వాగ్దానం ఇచ్చింది ఆయన, కార్యాలు చేసే పని ఆయనది. మన పని ఏంటి? ఆ కార్యం తాలూకు సందేశాన్ని మనం పొందుకుంటూ ముందుకు సాగాల. అందుకని ఈ 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారంటే విశ్వాసంతో జీవించలేదు. విశ్వసించారు కానీ విశ్వాసంతో జీవించరా. ఇలా అనుకుందాం, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డావు, రోమాపత్రిక 5:1. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుడు అనే దాంట్లో తప్పిపోయాడు. అంటే హెబ్రీ పత్రిక 10:38లో తప్పిపోయారనమాట. నా ఎదుట నీతిమంతుడైన వాడు అని అంటే రోమపత్రిక 5:1. నా ఎదుట నీతిమంతుడైన వాడు అంటే విశ్వసించిన వాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు. నా ప్రభువా, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాయశ్చిత్తం చేసి తిరిగి లేచావు, పరలోకంలో ఉన్నా అని ఎరిగినవారు, నమ్మినవారు, యేసు ప్రభు నమ్మినవారు నీతిమంతులు. నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు అంటే విశ్వసించిన వారు. విశ్వాస మూలంగా జీవిస్తాడు అనంటే అది జీవితం. హెబ్రీ పత్రిక 10:38 2 ఉన్నాయంట. సో ఆయన ఎదుట నీతిమంతులమే, నమ్మేము కాబట్టి. కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అన్న దాంట్లో లేము అనుకోండి. లేకపోతే మనం ఆయనకి ఇష్టలుగా ఉండవు. కుమారులమే కానీ ఇష్టమైన కుమారులుగా ఉండవు. ఇష్టమైన కుమారులుగా ఉండకపోతే మనం స్వాస్థ్యాన్ని పొందుకోలేమంటే, స్వాస్థ్యం అంటే ఇలాగ అంటున్నాను జాగ్రత్తగా. స్వాస్థ్యం అంటే ఏంటంటే దేవుని పిల్లలుగా అనుభవించాల్సిన జీవితం, అనుభవించాల్సిన దైవ సహాయం, అనుభవించవలసిన దైవశక్తి, అనుభవించవలసిన సంరక్షణ, పోషణ మనం అనుభవించలేం. ఎందుకు? ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వాని వైపుకు మళ్ళీ ఉన్నాం అని అన్నాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో. ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వాని వైపుకు మళ్ళీ ఉన్నాం. ఇప్పుడు మన కాపరి ప్రభు అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారం నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని బయటికి తీసుకెళ్తాను, తిరిగి లోపలికి తీసుకొచ్చి పెడతానంటే బయటికి తీసుకెళ్ళేది ఎందుకు? మేపటానికి. లోపలికి తీసుకొచ్చేది ఎందుకు? సంరక్షించడానికి. అంటే పోషణ, సంరక్షణ. ఇప్పుడు మన ఆత్మల కాపురి అధ్యక్షుడైన వారి ఎందుకు వచ్చామంటే శ్రేష్టమైన పోషణ, శ్రేష్టమైన సంరక్షణ కొరకు. మునుపెన్నడూ చూడని పోషణ, మునుపెన్నడూ చూడని సంరక్షణ. మనకు వాగ్దానాలు ఉన్నాయా? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదనే వాగ్దానంలో మునుపు మనం ఉన్నామా? లేం. ఏ అపాయం నీకు రాదని వాగ్దానంలో మునుపు మనం ఉన్నామా? లేం. దీర్ఘాయుతో నేను తృప్తిపరుస్తానని వాగ్దానంలో మనం ఉన్నామా? లేవు. నేను అతన్ని తప్పిస్తాను, అతన్ని రక్షిస్తాను,
అతనికి నా బలాన్ని చూపిస్తాను అనే వాగ్దానాలు మనం ఉన్నామా? లేవు. యేసు ప్రభువుని నమ్మకముందు దేవుని వాగ్దానాలలో మనం లేవు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు ప్రభువారు సిలువలో మన కొరకు సమాప్తం చేసిన ప్రతి వాగ్దానంలోనికి మనం వచ్చాం. యేసు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటం మాత్రమే కాదు, ఆయన అమూల్యమైన రక్తంలో మన కొరకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఉంచాడో ఆ వాగ్దానాలన్నిటినీ ఆయన సమాప్తం చేశాడు. వాటన్నిటినీ మన కొరకు ముగించాడు. అంటే ముగించబడిన శిలువ కార్యంలో మన పాప క్షమాపణ పొందటం మాత్రమే కాదు, మన జీవాన్ని గూర్చిన నిరీక్షణ మనకుందంటే మన జీవితాన్ని గూర్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఈ నెరవేర్చబడిన వాగ్దానాల సారం మనం అనుభవించటమే జీవించట. సో అందుకని యేసుప్రభుని నమ్మిన తర్వాత వాగ్దానాల్లో ప్రవేశించాం. ఆ వాగ్దానాలను మనం అనుభవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే వీరందరూ ఐగుప్తు అయితే దాటారు, కానీ చాలామంది స్వాస్థ్యములో ప్రవేశించలేదు. ఐగుప్తు దాటుట రక్షించబడుట, కనానును చేరుట స్వాస్థ్యమును సంపాదించుకుంటా. కనాను చేరటం పరలోక చేరటం కాదు, అది తప్పు, అలా చెప్పకూడదు. ఐగుప్తును చేరుట మనం సంపాదించుకోవాల్సిన ఆస్తి అన్నమాట. అలాగని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఎఫెసీయులు 2:7 ప్రకారం ఆయనతో చనిపోయాం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. గలతీ 2:20 ఆయనతో చనిపోయాం, ఆయనతో పాతిపెట్టబడ్డాం, ఆయనతో లేచాం. నీతిమంతులు మొట్టమొదటి చెప్పండి, ఆయనతో చనిపోయాం, పాపం విషయంలో చనిపోయాం, ఆయనతో పాతిపెట్టబడ్డాం. మనం జీవించేది మనం కాదు, ఆయనతో లేచాం. నీతిమంతులు క్రీస్తే మన జీవం, జీవించేది క్రీస్తే. ఆయనతో పరలోకంలో కూర్చున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆయనతో పరలోకంలో కూర్చున్నామంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించాలి. అంటే పరలోకపు వాతావరణం మన దగ్గర కనపడాలి, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాలు, అన్ని విషయాలు. అందుకొరకు అది సంపాదించుకోవటమే స్వాస్థ్యాన్ని అనుభవించడం. రక్షణ స్వాస్థ్యం అన్నాడు. అంటే నీతిమంతులుగా తీర్చబడుట, నీతిమంతుడు జీవించాల్సిన విశ్వాసమూలమైన జీవితం జీవించడం, అదే రక్షణ స్వాస్థ్యం. సో అలా జీవిస్తూ ఉన్నప్పుడు స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. అందుకనే రక్షించబడుట అనే దాంట్లో ఈనాడు క్రైస్తవ లోకం ఉన్నారు, కానీ జీవించుటనే సందేశం అందట్లా. ఎందుకు అందట్లా అంటే రక్షణ విషయంలోనే సేవకులు ఒక స్థిరమైన నిశ్చయతను ఇవ్వలేక పాడు చేస్తున్నారు కాబట్టి. అందుకని మీరు ఇలా పట్టుకోండి, అసలు రక్షించబడిన మనం క్రీస్తుతో చనిపోయాం, క్రీస్తుతో పాతిపెట్టబడ్డాం, క్రీస్తుతో లేచాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. పరలోకంలో కూర్చున్నవాడు పరలోక సంబంధి పరలోక విషయాలతో నింపబడాలా. పరలోకంలో ఏముంటాయో ఆ సంగతులతో నింపబడాలా. పరలోకపు ఆరోగ్యం, పరలోకపు సమృద్ధి, పరలోక సమస్తం. దీన్ని ఏమన్నాడు? నేను జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చానని అన్నాడు కదా. సో కనుక ప్రియులారా, ఆలోచన చేస్తే దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే వారు రక్షించబడిన విశ్వాసం మాత్రమే కాదు, రక్షణ తర్వాత కొనసాగింపు విశ్వాసంలో కూడా వారు ఉన్నారు. కొనసాగింపు విశ్వాసం అంటే ఆయన నోటి మాటను బట్టి జీవించడం. ఆయన నోటి మాటను బట్టి జీవించడం అంటే ఎన్ని రోజులు? ప్రతిరోజు. ఈరోజు జీవించడానికి ఆయన ఏ సందేశం ఇస్తాడో అనే దాంట్లో జీవించారు వాళ్ళు. సో అందుకనే ఆయన వారందరూ ఏమేమి విజయాలు అనుభవించారు, అత్యధికమైన విజయాలన్నీ రాశాడు. ప్రభు చిత్తమైతే ఈ సంగతులు మనం ఇంకా నేర్చుకుంటాం. అందుకనే
ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆయనందు విశ్వాసం ఉంచి మనం నీతిమంతులం. ఇది రక్షణ. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును. ఇది కొనసాగింపు. ఈ కొనసాగింపునే రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించుట అని అంటున్నాం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, వారిలో అవిశ్వాసులైన వారు అరణ్యములు నశించారని అన్నాడు. అంటే ఈ నశించడం అంటే ఏంటి? పరలోకం వెళ్ళలేదని కాదు దాని అర్థం. నమ్ముకున్న వారందరూ పరలోకంలో వస్తారు. కానీ వారు అవిశ్వాసముతో జీవించిన కారణం చేత స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేకపోయారు. దేవుడు తాము కొరకు ఏమి సిద్ధం చేశానో ఆ సిద్ధం చేయబడిన జీవితం, వాగ్దాన రూపమైన జీవితం, అనేక వాగ్దానాలను సమాప్తమని చెప్పి నెరవేర్చాడు కదా. ఆ వాగ్దానాల సారం ఏది వారి జీవితాల్లో కనపడలేదు జీవించిన దినాల్లో. అదనమాట. ఇప్పుడు అనేక వాగ్దానాలు నా పక్షంగా ఆయన అవునన్నట్టుగా చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో. మరి నేను జీవిస్తున్న దినాల్లో ఆయన నా కొరకు అవునని చెప్పిన వాగ్దానాలు అన్నీ అవునన్నట్టుగా కనపడాలిగా. ఏ తెగులు నీ గుడారం సమీపించదనేది, ఏ అపాయం నీకు రాదనేది, దేవదూతలు నీకు కాపు కాస్తారనేది, నువ్వు దీర్ఘాయుతో ఉంటావనేది, నేను తప్పిస్తాను, నిన్ను విడిపిస్తానని ఈ వాగ్దానాలన్నీ, గాఢాంధకారపు లోయలో సంచరించిన నీకేమి ఇబ్బంది ఉండదు అనేది, అగాధ జలాల్లో పడి వెళ్ళినా నీకేమి ఇబ్బంది ఉండదు అనేది, ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో మనం అనుభవించాలి. ఇదే స్వాస్థ్యం అనుభవించడం అంటే. జీవిస్తున్న దినాల్లో ఆ వాగ్దానాల యొక్క ఆ సారం మనం అనుభవిస్తున్నట్టు మనం కనబడాలి అనేక మందికి. ఆ సారం మనం అనుభవించాలి, వాగ్దానాలను అనుభవించాలి, స్వతంత్రించుకోవాలి. అదే జీవించుట, కొనసాగించుట. కనానును చేరుట అంటే స్వాస్థ్యం సంపాదించుకుంటుట, పిల్లలుగా ఆయన వారసులుగా అనుభవించాల్సిన ఆ పరసంబంధమైన జీవితాన్ని ఈ లోకంలోనే అనుభవించుట, అది స్వాస్థ్యం. ఈ విశ్వాసమేమో అనుదిన విశ్వాసం, ఆ విశ్వాసమేమో రక్షణ విశ్వాసం. అది ఒక్కసారే. సువార్తను నమ్మేది ఒక్కసారే. ప్రభువును కూర్చిన వాగ్దాన రూపకమైన సందేశం అనేది ప్రతిరోజు ప్రభువును కూర్చిన వర్తమానం వింటూ, ప్రతిరోజు జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయన మనల్ని జీవింపజేస్తాడు. ఈ జీవితంలో మనం పొందాల్సినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మన ఆరోగ్యం, మన అవసరతలు అన్నీ. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సాంగతులకే స్తోత్రాలు. అందరూ ఐగుప్తులు దాటారు, అది రక్షించబడ్డారు. కానీ అందరూ కనాను స్వతంత్రించుకోలేదు, అనగా కుమారులుగా లేదా మీ పిల్లలుగా మీరు అప్పగించిన స్వాస్థ్యాన్ని సొంతం చేసుకోలేదు. కారణం వారు విశ్వాస మూలంగా జీవించలేదు, కొనసాగింపులో లేరు. ఆయన నీతిమంతుడు కానీ విశ్వాస మూలంగా జీవించలే. మేము మీ అందు విశ్వాస మూలంగా, యేసు ప్రభువా నీతిమంతులు కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలనే దాంట్లో కంపల్సరీ మేము ఉండాలి. విశ్వాస మూలంగా జీవించాలంటే అనుదినం మీ మాటను బట్టి జీవించడం. అలా జీవిస్తున్నప్పుడు పరలోక సంబంధమైన వాగ్దానాల చేత మేము నింపబడతాం. అదే స్వాస్థ్యం అనుభవించుట, అదే నెమ్మది అనుభవించుట. అటు జీవితంలోకి మమ్మల్ని అందరూ నడిపించమని. కేవలం రక్షణ విశ్వాసంలోనే ఉన్నామా? కొనసాగింపులో లేమా? వాగ్దాన రూపకమైన జీవాన్ని చూడలేము, రుచి చూడలేము. రక్షించబడి అనుదిన విశ్వాసంలో కూడా మేము ఉంటే వాగ్దాన రూపకమైన జీవాన్ని చూస్తాం. వాగ్దానాలు మాలో నెరవేరుతాయి. అనేకులు మమ్మల్ని చూసినప్పుడు పరలోకాన్ని ఇక్కడే అనుభవిస్తున్నామని ఎరుగుతారు. అట్టి కృప, అట్టి పరలోకపు అనుభవాలు, ఆరోగ్యాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, అన్ని విషయాల్లో మా ప్రియులందరూ అనుభవించుదురుగాక. ఈ సందేశం వారందరూ హృదయాలు నిండునుగాక. యేసు ప్రభువు వారి పేరట స్తోత్రములు, స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.